ప్రతి మనిషినికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి గలది గాని కృపాసహితముగాను ఉండనీయుడి. అంటే దీని అర్థం ఏంటంటే మాటలు ఎవరైనా తీయగా చెప్పగలుగుతారు కానీ మన చర్యలు అబద్ధం చెప్పవు అనేది దాని సారాంశం. ఓకే, సో ఇవి ఎందుకు చెప్పినా దీనికి ఎక్కడ మనకి ఈ జాన్ వెస్లీ యొక్క విషయంలో కోరిలేట్ అవుతుందో చూద్దాం. ఓకే, ఆ క్రమంలో ఇది వాళ్ళ యొక్క నిస్సీ పాల్ అంటే ఆమె కూడా రియాక్ట్ అయింది. ఈ నిస్సీ పాల్ ఎవరంటే పాల్ ఇమ్మాన్యుయల్ గారి వైఫ్. ఆమె ఏం మాట్లాడిందో విందాం. ఓకే, నేను విజయవాడ మేడం, నాది జ్యువెలరీ షాప్ ఉంది. నేను యాక్చువల్ గా మంత్లీ అమౌంట్ వేస్తుంటాను మేడం. మీరు కానిమాన్ గారికి ఏమవుతారమ్మా? నేను పాస్టమ్మ గారినండి, వైఫ్ ని. మీరు ఇమాన్యుయల్ గారి వైఫ్? పాల్ గారినండి. పాటలు వింటున్నారు కదా, మన మీటింగ్స్ అయ్యి విజయవాడలో పెద్ద సభలు పెట్టారు అయ్యారు. అవునమ్మా. 4 days కూడా ఒక ఛాలెంజింగ్ అండి. చుట్టూరా వర్షము, ఆ గ్రౌండ్ లో వర్షం లేదు. 2 lakhs అవుతుందమ్మా ఒక్కోసారి? 2 వరకు అవ్వదండి, 1.3, 1.4 అవుతుంది. భోజనాలు ఏమన్నా పెట్టుకుంటే అంతకు వెళ్ళిపోతుంది. భోజనాలు ఎప్పుడు పెట్టాం కదండి. మన చర్చలు ఎంత మంది ఉంటారు మేడం? చర్చ్ గ్యాదరింగ్ వచ్చేసి 5,000 ఎగో వస్తున్నారండి. 4 సర్వీసులు కదా ఎప్పుడు సండే. మేడం ఇప్పుడు ఈ దశంభాగాలే కాకుండా ఇప్పుడు కానుకలు కూడా ఉంటాయి కదా, పెట్టపోయారా మరి? అంటే ఏదండి, అంటే కానుకలు కూడా పెట్టుకోవచ్చు కదా మేడం, దశంభాగం ఒకటే కాకుండా. అవునండి, మరి కానుకలు ఎప్పుడు పెట్టారు మేడం? కానుకలు కూడా ఉంటాయి కదండి, సండే ఆరాధనలో ఉంటాయి. కానీ అంత రీచ్ అవ్వలేము కదా వాటికి. వస్తుంది, ఎంత కొంత వస్తుంది కానీ మన ఎక్స్పెండిచర్ అయితే మీట్ అవ్వదండి. మనదేమో పెద్ద మొత్తంలో ఇవ్వాల్సి ఉంటది. విజయవాడలో ఖర్చులు ఎక్కువ అండి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. అక్కడ వస్తుంది, రాదని చెప్పండి కానీ సగం సగం అండి. దేవుని మీద ఆధారపడాల్సిందే మనము. దేవుని చెప్తారే కదా మేడం. చుట్టుపక్కల పని చేసుకునే వాళ్ళు 10 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేరు స్టీఫెన్ గారు. అంటే చెప్తున్నాను, దేవునికి ఇచ్చే విషయంలో అందరికి మనసు ఉండదండి. వస్తారు, ప్రార్థన చేస్తారేమో కానీ చాలామంది ఇవ్వాలన్న మనసు కొంతమందికి ఉంటది. మీకు లాగా నేను సినిమాల్లో కూడా చాలా మందికి నేను ఫైనాన్స్ ఇస్తుంటాను. హైదరాబాద్ వెళ్తుంటాను నేను. ప్రభుత్వ వల్ల బాగానే ఉందండి. నాకు మొత్తం ఒక 200 crores నాకు మొత్తం ప్రాపర్టీస్ ఉన్నాయి. బిడ్డలు మంచిగా ఉన్నత స్థానంలోనే ఉండాలా. మీకు ఏదన్నా కావాలన్నా కూడా నేను కొనిపిస్తానండి. మీకు ఏదన్నా కావాలంటే నేను కూడా ఇప్పిస్తానండి. మనం ఇప్పుడు 7 కోట్లు పెట్టి అది కొన్నాం కాబట్టి వాళ్ళు విశ్వాసం పెట్టే కదా పాపం. కొనండి, ఇచ్చిన సరిచేస్తారు కదా. అంటే అందులో చర్చది ఇన్వాల్వ్మెంట్ లేదండి కొనే విషయంలో. ఫ్యామిలీ అందరు కలిసి కొంత వేసుకుంటే మిగతా అదేదో వీళ్ళు అంటారండి, భీమవరం సైడ్ వీళ్ళు అప్పుకి ఇస్తాను, ఇంట్రెస్ట్ ఇస్తారు. వాళ్ళ దగ్గర తీసుకొచ్చారు అమౌంట్. అంటే మీకు చెప్పకూడదు కానీ నేను చెప్తున్నానండి, నేనే దాచుకోకూడదు. ఇప్పుడు పెట్టడం కూడా చాలా టెన్షన్ వాళ్ళకి. అంటే నేను ఇప్పుడు వాస్తవంగా కొంచెం దేవుడి సేవలో వాడబడతా ఉంటే ఇట్లానే కానుకలు వస్తాయి, దశంభాగాలు వస్తుంటాయి కాబట్టి దేవుడి చిత్తం అయితే ఎంత మేడం ఒక 6 months అయిపోతుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు, అమెరికా నుంచి 75 కోట్లు వచ్చినాయి. మొత్తం తీరిపోయి హ్యాపీగా ఉన్నాడు. హైదరాబాద్ లో నేను మొన్న 10 ఎకరాలు కొనిపించాను ఆయనకి. 10 ఎకరాలు 25 కోట్లతో తీసుకున్నాడు. ఆయనకి అవును మేడం, అవును మేడం. అతనికి బాగా వస్తాయి మా ఫ్రెండ్ డానియల్ కి. దశంభాగాలు అతనికి నెలకు వచ్చేసి 15 లక్షలు ఈజీగా ఉంటుందమ్మా. ఐడికి ఏంటంటే ఇంకా మీటింగ్స్ పెట్టాలి, ఇంకా అనేక మందికి శుభార్త తెలియచేయాలని ఆశ. అదే ఎంత బాధపడతారు, ఎంతో మంది డబ్బులు తీయట్లేదు బయటికి. ఆశ అయితే ఉంది, దేవుడు చేయాలన్న ఆశ అయితే ఉందని అంటా ఉంటారు. తీయాలి మేడం, వాళ్ళు డబ్బులు తీయట్లేదు, విశ్వాసులు అర్థం కావట్లేదు.
ఇప్పుడు వాళ్ళకి ప్రార్థన చేయబట్టే కదా మేడం డబ్బులు వస్తాయి. అవును వచ్చినప్పుడు దేవుని డబ్బులు దేవునికి ఇచ్చారు కదా మరి పాస్టర్ గారికి. అవును అవును అవును. ఇప్పుడు విశ్వాసులనే కాదండి, చాలా మంది పెరకుల దగ్గర కూడా డబ్బు ఉంది. చాలా బాగా వాళ్ళు ఒక మీటింగ్ పెట్టరు, ఒక సువార్త కోరికలు పెట్టండి, అది బాధపడతా ఉంటారు. డబ్బున్న సేవకులు మీటింగ్ పెట్టరు, డబ్బు లేకపోయినా దేవుడు మనకు ఆశ ఇచ్చాడు, చేయాలని తపనిచ్చాడు. ఉన్నంతలో అండి, ఉన్నంతలో మొన్న 22 lakhs ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టించారు బిషప్ గారు లాస్ట్ మంత్. మేడం ఈ విజయవాడలో చాలా మంది పాస్టర్లు బాగా ఉన్నారు మేడం, బాగానే రిచ్ అయ్యారు బాగా. అదే బాధ అండి మాకు, హైగర్ అదే బాధపడతారు. ఏం లేని మాకు ఇంత ఆశ ఉంది, పెట్టాలని ఆశ ఉంది, తీయలేని వాళ్ళు బయటకు డబ్బు తీయని చాలా మంది ఉన్నారు. ఫోన్లే మనమని పెడుతున్నాము, దేవుడు మనల్ని వాడుకుంటున్నారని హ్యాపీ ఫీల్ అవుతాం. అవును మేడం. మేడం మీకు ఫండ్స్ ఏమి రావట్లేదా? ఏమీ ఉండదు కదా. మీరు అయితే మీకు తెలియదు మేడం, ఇప్పుడు మీ కాడికి 6,000 మంది వస్తున్నారు కదా, ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు మా చర్చికి అని చెప్పేసి నేను అమెరికా లింక్స్ ఇస్తాను మా ఫ్రెండ్కి ఇచ్చినట్టు, ఫాలోఅప్ చేసుకోండి. సరే, మీరు ఒకసారి కలుపుతాను కలిసి మరి మాట్లాడతారా గారు? మేడం నేను కూడా ప్రార్థన చేస్తాను మేడం. 100 కోట్లు పెట్టి మీరు మంచి బిల్డింగ్ కట్టుకునేలాగా, ఒక ప్యాలెస్ లాగా మీరు కట్టుకునేలాగా మేడం. నేను తోడు ప్రార్థన చేయాలి మేడం, మీ కొరకు నేను ఇంకా ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి ఆయన స్వామి మరణ్ గారి బాగా ఆశీర్వదించండి. ఆయన ఒక 100 కోట్లు పెట్టి నాయన ఒక మంచి ప్యాలెస్ కట్టుకునేలాగా, నాయన మంచి కారు ఒక 2 కోట్లు పెట్టి కార్లు కొనేలాగా ఆశీర్వదించండి. ఆయన బాగా వాడుతున్నారు, దేవుడిని బాగా వాడబోతున్నారు, ఆయన బాగా వాడుకుంటున్నారు ఆయన దేవుడిని. ఆయన ఇలా కనీసం అంటే 100 ఎకరాల పొలం వచ్చేలాగా ఆశీర్వదించండి నాయన. నాయన వీళ్ళు కనీసం అంటే ఒక 100 తరాల దాకా తరగని ఆస్తిని ఇవ్వండి నాయన. నాయన సేవలకు నాయన కనీసం అంటే నాయన ఒక 500 కోట్లు పొలాలు వచ్చేలాగా మీరు దీవించండి నాయన. విశ్వాసకు ఇంకా గతం భాగం వచ్చేలా చేయండి నాయన. నాయన ఇలా చర్చకి నాయన పాలిమేల్ గారు 5,000 మంది విశ్వాసం నడిపిస్తున్నాను నాయన. 5,000 మంది కనీసం నాయన నెలకు వచ్చేతే నాయన వీరికి 20 లక్షల రూపాయలు దశం భాగాలు వచ్చేలాగా ఆశీర్వదించండి నాయన. ప్రత్యేక కానుకలు నాయన, ప్రత్యేక కానుకలైన ఆదివారం కానుకలు నాయన కనీసం ఒక 20 లక్షల రూపాయలు ఆదివారం వచ్చేలాగా ఆశీర్వదించండి మేడం గారిని నాయన. నాయన వీళ్ళు కనీసం 100 తరాలు తరగని ఆస్తినివ్వండి నాయన. నాయన ఎంతో మంది పాస్టర్లు ఉండలేవుతున్నారు నాయన. నేను డబ్బులు వేస్తా ఉన్నాను పాలిమేల్ గారి, కానీ కలవర సతీష్ గారు తీసుకున్నారు ఆయన. కలవర సతీష్ గారి కనీసం 1000 కోట్ల ఆస్తి దాకా పైన ఉంది. మా అయ్య గారి కనీసం అంటే ఇప్పుడు 20 కోట్ల ఆస్తి కూడా ఇంతవరకు అవ్వలేదు పాలిమేల్ గారికి. ఆయన పాలిమేల్ గారు కూడా విజయవాడలో నెంబర్ 1 పాస్టర్ గా తయారవ్వాలి. కేఏ పాల్కర్ ఆయన పాల్ గారికి ఆయన బోయింగ్ విమానం ఉంది. అదే విధంగా మా పాలిమేల్ గారు కూడా బోయింగ్ విమానం కొనుక్కునేలాగా, సొంతగా కొనుక్కునే ప్రపంచానికి గుర్తొచ్చేలాగా మన పాలిమేల్ గారు, అలాగే మా పాలిమేల్ గారి భార్య గారు సొంత ఫ్లైట్ లో ఎగిరి ప్రపంచాన్ని గుర్తొచ్చేలాగా ఆశీర్వదించండి ఆయన. మా అమ్మగారిని మంచిగా ఆశీర్వదించి వారు బాగా వృద్ధి చెందేలాగా ఉంది ఆయన. ఈ 5,000 మంది విశ్వాసులు 1,00,000 మంది కావాలి నాయన. నెలకు కనీసం దశం భాగాలే 5 కోట్లు వచ్చేలాగా ఆశీర్వదించండి ఆయన. కానుకలు కూడా కనీసం 3-4 కోట్లు వచ్చేలాగా ఆశీర్వదించండి ఆయన. పాలిమేల్ గారు అమాయకులు ఎంతో మంది దేవుళ్ళు నడిపిస్తారు కానీ ఆయన నోరు చేర్చి దశం భాగం అడగనటువంటి అమాయకులు సేవ చేస్తాను ఆయన. ఆయన ధైర్యంగా దశం భాగాలు ఇవ్వండి అని అడిగేలా చేయండి నాయన. దేవుడు సొమ్ము దేవునికి వచ్చేలాగా చేయండి. పాస్టర్ గారు ఇంకా ఎదగాలి దేవుళ్ళు నాయన. పాలిమేల్ గారు ఇంకా ఎదగాలి. ఆయన కనీసం కాళ్ళు పెడితే కనీసం 1 కోటి రూపాయలు వచ్చేలా చేయండి ఆయన. ఆయన మంచిగా ఎదిగేటట్టు అమెరికా నుండి కనీసం 500 కోట్లు మా పాలిమేల్ కి పడేలా చేయండి నాయన. చాలా చాలా థ్యాంక్స్ అండి. బట్టి సో అది మిత్రులారా, సో అక్కడ ఏమర్థమైంది మీకు? సో అంటే దేవుని పేరు మీద ఎంత పెద్ద వ్యాపారం నడుస్తుంది. ఆయన అన్ని అంటుంటే అన్నిటికీ ఆమె అంటుంది తప్ప ఆమె వద్దు నాకెందుకు నేను సేవ చేస్తానని అంటలేదు.
అర్థమైందా? అట్లా వాళ్ళే చెప్పుకుంటున్నారు నేను ఏ స్థాయి నుంచి వచ్చినాను. ఏ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఏ స్థాయికి ఎదిగినరు? ఇన్ని దేశాలు తిరుగుతున్నారు, ఎక్కడి డబ్బులు అంటే ఇందులో ఎంత పెద్ద వ్యాపారం నడుస్తుందో గమనించండి. సేమ్ వే సద్గురు, సేమ్ వే చిన్న జియర్ అనేటువంటి సర్వసంగ పరిత్యాగి. వాళ్ళ దగ్గర 1000 కోట్ల ఆస్తులు ఎందుకుంటాయి? అర్థమైందా? అన్ని ఎకరాల భూములు ఎందుకుంటాయి అంటే దేవుడి పేరు మీద అమాయక ప్రజల్ని ఒక మెస్మరైజ్ చేసేసి 100ల నుంచి 1000 కోట్లు దోసుకుంటూనే ఉన్నారు. నిజమైనటువంటి వాళ్ళు ఏదో అడవులను ఎన్నో మొక్కుంటున్నారు, వాళ్ళు అట్లే ఉన్నారు. ఇప్పుడు ఈ మన ప్రవీణ్ పగడాల బ్రదర్, ఆయన ఇప్పటివరకు ఒక పైసా, ఒక్క దశభాగం కాదు కదా, ఆయన వ్యాపారం చేసి వచ్చిన పైసలు ఖర్చు పెట్టాడు తప్ప ఒక్కరి దగ్గర ఒక సిల్లి గవ్వ అడగలేదు. అట్లా అనేక మంది ఉన్నారు. రమణ మహర్షి పైసలు వసూలు చేయడే, ఎప్పుడు ఆయన బతుకున్నప్పుడు కూడా వసూలు చేయలేదే, అంత ఫేమస్ అయినా కానీ. స్వామి వివేకానంద గారు వసూలు చేయలేదే, రామకృష్ణ పరమహంస గారు వసూలు చేయలేదే,